భ్రమ చెంది ఉన్నావు శిలక, పచ్చన్ను చేన మత్తుగా ఉన్నావు భ్రమ చెంది ఉన్నావు శిలక. ఆ యేసునామము ఆత్మలో ధ్యానించి అజ్ఞాన మొదలవే శిలక. శ్రీ యేసునామము ఆత్మలో ధ్యానించి లోకాన్ని ఎడవవే శిలక. శిలక 2 రోజులు బ్రతుకు 3 రోజులు బ్రతుకు ఈ భూము నాదాని ఆ జాగ నాదాని దెబ్బలాడేస్తావు శిలక. దేవుడిచ్చిన జాగ 3 మూరల జాగ అది నీకు నిత్యమే శిలక. దేవుడిచ్చిన జాగ 3 మూరల జాగ అది నీకు నిత్యమే శిలక. శిలక ధనము కలిగిన ఎడల దాయాదులందరూ దరి చేర్చుకుంటారు శిలక. ధనము ఖర్చయిపోయి దారిద్రులవుతేని దరికి ఎవ్వరు రారు శిలక. ధనము చెల్లిపోయి దారిద్రులవుతేని దరికి ఎవ్వరు రారు శిలక. శిలక తలకాయ నొప్పొచ్చి జ్వరము నీకొచ్చేని మందులేసేవారు మందు నూరేవారు పక్క కూర్చుంటారు పర్వాలేదంటారు భయము లేదంటారు నాడి చూస్తుంటారు శిలక. ఆ దేవుడు సెలవయ్యి రమ్మని పిలిచితే రాను పొమ్మంటావా శిలక. ఆ దేవుడి సెలవయ్యి రమ్మని పిలిచితే రాను పొమ్మనగలవ శిలక. శిలక ఆ దేవుడి సెలవై అట్లు చనిపోతే నీ ఖర్చులే చుట్టాలు నిప్పులే బంధువులు ఎత్తోరు నలుగురు ఎమ్మటే 10 కిందబడి మీదబడి కిందబడి ఏడ్చువారే గాని ఎమ్మటెవ్వరు రారే శిలక. మైలు మైలాని మైలు తానం చేసి మళ్ళీ తిరిగొద్దురే శిలక. మైలు మైలాని మైలు తానం చేసి మళ్ళీ తిరిగొద్దురే శిలక. శిలక స్తోత్రమునైనా నీకు వందనాలు ప్రభువా, నీకు వందనాలు నా పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలు. నీకు నా వందనం ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణింపగలనా నీ కార్యము, వివరింపగలనా నీ మేలులను, వర్ణింపగలనా నీ కార్యము, వివరింపగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనం. ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా, స్తుతింతును నీ నామందును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా, స్తుతింతును నీ నామందును. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని నా దీన స్థితిని
నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నా దీన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నీ కృపతో నన్ను ఆవరించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు నీ కృపతో నన్ను ఆవరించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం ఊహించలేని నా ప్రాణమా యెహోవా సన్నిధిను సన్నుతించుమా నా ప్రాణమా నా అంతరంగమా యెహోవా నామమును సన్నుతించుమా యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం ఊహించలేని బేతేలు సంఘం అబ్బాయి బేతేలియా ఎందుకంటే బేతేలియా సంఘం పేరు బావగారి పేరు సామేరు గారు అది నేను సంఘాలో నాకు తెలిసినంత మట్టికి నేను ఎక్కడ కానీ ఏదన్నా గొప్ప చెప్పుకున్నాను కొడ్డాన్ని మనం చచ్చిపోతాను ఎందుకంటే ఆయన ఆ నరుడు ఆత్మ దేవుడు ఎట్టింది చెప్పమన్నాడు కదా నొక్కేస్తాడు ఇక్కడ చచ్చినట్టే అక్కడ నొక్కెత్తి ఇక్కడ చచ్చినట్టే ఆయన అంత గురించి నేను ప్రతి కుటుంబం కొరకు ఎందుకంటే మీరు ఇంత క్రితం మీరు అందరూ నాకు తెలవక ఏమని దాన్ని సువార్థికులు అని దాన్ని దైవ సేవకులు అని దాన్ని ఆరని దాన్ని ఈరు నాకు చేతన అయినంత మటుకు చేతమే మీ గురించి ఎప్పుడైనా చేసుకున్నారా ఎవరో నేనా నా గురించి ఆ కరువుని అంటాను ఏమని నాయన నీ కృప చేత నీ ప్రేమ చేత నాకు ఎంత అన్నబెట్టి నడిపిస్తున్నావు అని అంతే 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 డబ్బులు అక్కర్లేదు ఏం అక్కర్లేదు నువ్వు లేబెట్టింది కాదు నువ్వు లేవా మరి ఇప్పుడు ఎవరు లేరు కదా మీకు భయం ఎట్లేదా ఏం భయం ఉంది చివరి దశలో అబ్బాయి గారు నాకు నేను చదువుకోలేదు నాకు ఒక్క తాతయ్య గారు ఉన్న కానించి నేను ఒక మాట అడిగాను దేవుణ్ణి ఆ మాట ఏంటో తెలుసా నాయన నా కడుపును పుట్టిన పిల్లలు లేరు కానీ నేను గిద్దల కోసం ప్రార్థనే చేయలేదు నీ దగ్గర నాయన నువ్వు ఒకసారి ఆయన ఎంతో సొమ్మిసిల్లిపోయాడు ఏలియా ఆయనకి అన్నం పెడతానికి దేవదూత వచ్చింది రొట్టె ఉడుకుతుంది ఏలియా లెగిసి నువ్వు ఈ రొట్టె తిని మంచిలు తగ్గి శక్తి మించిన ప్రయాణం ముందు వెళ్ళాడు ఏలియాని పోషించడం నన్ను పోషించడా ఏలియా నాకు మనిషి కదా అంత గురించి నాకు భయం లేదు ఏమి లేదు చివరి దశలో ఇంకా వయసు అయిపోయిన తర్వాత లెగలేరు కదా లెగలేను కదా మరి వండుకోలేరు కదా లెగలేను కదా వండుకోలేను కదా అప్పుడు ఈ మాట ఏమని నాయనా నాకు నా గొప్ప దేవుడు నేను దేవుల్లో లీలమైపోయాను అంటలేదు నాయన నాకు లెగలేని పరిస్థితి వచ్చింది నేను వండుకోలేను అన్నటప్పటికి నువ్వు ఎవరినన్నా ఇక్కడ తీసుకొస్తావా మా రక్త సంబంధులు కానీ బయట వాళ్ళు కానీ ఎవరినన్నా ఇంక ముద్దెడతాకే లేకపోతే నన్ను తీసుకెళ్ళి అక్కడ బారేస్తావా ఏం చేస్తావో చెయ్యి
అలాగే చేయలేవనుకో ప్రాణాన్ని తీసేసుకో. స్తోత్రం. నాయనా నువ్వు అనంత జ్ఞానువు ప్రభా, నువ్వు గొప్ప దేవుడు ప్రభా. జనవరి నెలలో మొదటి నెలలో నా కన్న తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఇంకో నాయనా అమ్మాయి గారు నా కన్న తండ్రి, నాయనా నీకు స్తోత్రాలు. అబ్బాయి గారు స్వామియల్ బాబు అది కడుపుని పుట్టిన బిడ్డలు నాయన, పెద్ద పెద్ద చదువులు నాయన, దూరదేశాన్ని ఉన్న అయ్యా పరిశుద్ధాత్మ తండ్రి, అయ్యా గొప్ప తండ్రి. ఎక్కడికో పురుషులు ప్రత్యేకంగా నా కన్న తండ్రి 5 ఎంతమంది వచ్చారు. వారి కుటుంబాలు దీవించు, వారి బిడ్డలను దీవించు, వారి వ్యవసాయాలను దీవించు, లేకపోతే వారి ఉద్యోగస్తులైతే ఉద్యోగాలను దీవించు, వారి కష్టాజీతాన్ని ఆశీర్వదించు. నాయనా నీకు వందనాలు. వారు ఏ స్థలంలో ఉన్నా, నేనే స్థలంలో ఉన్నా, మా ప్రార్థన నీ పాద సన్నిధి కాడికి చేర్చుకో. నీ పాద సన్నిధి కాడికి చేర్చుకొని అయినా నువ్వు మహింపడు ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా, నువ్వు మహింపడు ప్రభా. నువ్వు ఎక్కడ లేవు నా యేసయ్యా, నీకు స్తోత్రాలు. నువ్వు ఆత్మస్వరూపు కదయ్యా, మా మధ్యలోను ఉన్నావయ్యా, ఎన్నావయ్యా. నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలయ్యా. నాయన ఈ అమ్మాయి గారు బాబు ఇంకా జనవరి ఇంకా 2 రోజులు ఉందనగా మాకు బట్టలు పంపించారు. అయ్యో నా యేసు తండ్రి బావు నెహ్రూ గారు తెచ్చారు. నిన్నెన్నిసార్లు స్థితించుకున్నాను, నీ రుణం నేను తీర్చలేను, నీకు చాలా రుణపడిపోయి ఉన్నాను ప్రభా. నేను ఇదిగో ఈ బిడ్డలని నాయన ఆరెప్పుడు ప్రయాణం అయ్యారు నా కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. నీ బిడ్డలకి ఎంత ఆశ ఉంది నాయన మమ్మల్ని చూడటానికి. నీ బిడ్డలకి ఎంత ఖర్చు అయింది అయినా, అందులో కారులు ఖాళీ పెట్రోలు నాయన, నీకు స్తోత్రాలు. నీ బిడ్డలని నా కన్న తండ్రి తల్లి కంటే తండ్రి కంటే అతి మిక్కిలిగా ప్రేమించయ్యా. కళలో కూడా మరవని దేవుడు అయ్యా నా కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ బిడ్డలనే ఇప్పుడు ఈ బిడ్డలు అని కాదు ప్రభా, నీకు స్తోత్రాలు. మేము ఈ కుటుంబాల కొరకు ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేయకపోతే నీకు అప్పు ఉన్నట్టు నాయన. నీ అప్పు నేను ఎక్కడ చేస్తాను తండ్రి, నీకు వందనాలు నాయన. అయ్యా పరిశుద్ధాత్మ తండ్రి, అయ్యా గొప్ప తండ్రి. నాయన ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలని నా కన్న తండ్రి, వారి కుటుంబాలని, వారి చేసిన ఉద్యోగాలని నీకు స్తోత్రాలు. నీ పాద సన్నిధి కాడికి తీసుకుని వస్తున్నాను నాయన. వారికి ఏం కావాలో నీ సమృద్ధిలోంచి అయ్యా, నువ్వు సమృద్ధి అయిన దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలు. అయ్యా కుటుంబంలోను, అయ్యా నాయన ఆరోగ్యంలోను, వారికి ఇచ్చిన సిరి సంపత్తుల్లోను నా కన్న తండ్రి ఏ లోటుపాట్లు, ఏ అక్కర్లో ఏ అవసరాలు ఉన్నాయో నువ్వు సమృద్ధి అయిన దేవుడు. నెహ్రూ గారు ఎక్కడ, నేను ఎక్కడ ప్రభా, నేను ఎక్కడ ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. నీకు ఆ బిడ్డ నన్ను కొడుతున్నాను నాయన, నీకెంతో రుణం ప్రభా. నేను ఆయన ఎవరో నేనెవరు తండ్రి, నీకు స్తోత్రాలు. నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రం నాయన. ఇక్కడున్న బిడ్డలందరినీ నీ పాదాలు కాదు అప్పచెప్పుకున్నాను ప్రభువా. నేను ఈ బిడ్డలకి నేను తాగి మంచిలు కూడా ఇవ్వలేదు నాయన, ఇవ్వలేను నాయన, నీకు స్తోత్రాలు. అదే కాదు నాయన, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ మనవి నువ్వు విన్నావు, ప్రతి ప్రార్థన నువ్వు విన్నావు అయ్యా. మా ప్రార్థన నీ పాద సన్నిధి కాడికి సాంబ్రేణి పొగలా జ్ఞాపకం చేసుకో. ఈ దినదీవులతో, ఈ నెల దీవులతో, ఈ సంవత్సరం దీవులతో నింపు ప్రభా. నీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నా ప్రభువు నువ్వు యేసుక్రీస్తురా వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. మాట ఇచ్చి తప్పుటకు మనిషి కాదమ్మా, మౌనముగా నుండుటకు రాయి కాదమ్మా. మరచిపోవుటకు ప్రభుకి మరుపు లేదమ్మా, విననేరక ఉండుటకు విసుగురాదమ్మా. మాట ఇచ్చి తప్పుటకు మనిషి కాదమ్మా, మౌనముగా నుండుటకు రాయి కాదమ్మా. మరచిపోవుటకు ప్రభుకి మరుపు లేదమ్మా, విననేరక ఉండుటకు విసుగురాదమ్మా. గురుతేనమ్మా నీ స్థితి, గురుతేనమ్మా ఎరుకేనమ్మా నీ వెతలెరుకేనమ్మా. నీవంటే నీ తండ్రికి ప్రేమేనమ్మా, తన చేతులలో నీ రూపం చెక్కాడమ్మా. నీవంటే నీ తండ్రికి ప్రేమేనమ్మా, తన చేతులలో నీ రూపం చెక్కాడమ్మా.
మాట ఇచ్చి తప్పుటకు మనిషి కాదమ్మా, మౌనముగా ఉండుటకు రాయి కాదమ్మా, మరచిపోవుటకు ప్రభుకి మరుపు లేదమ్మా, విననేరక ఉండుటకు విసుగురాదమ్మా. దూరమైన వాని ప్రాణమైన స్నేహాలు చెల్లిపోయేనా నీవు అల్లుకున్న బంధాలు. దూరమైన వాని ప్రాణమైన స్నేహాలు చెల్లిపోయేనా నీవు అల్లుకున్న బంధాలు. కంట నీరై ఒలికేనా కమ్మనైన స్వప్నాలు, ఒంటరైన తరుణాన జంట అయిన గాయాలు. కంట నీరై ఒలికేనా కమ్మనైన స్వప్నాలు, ఒంటరైన తరుణాన జంట అయిన గాయాలు. చీకటి కమ్మిన సాయం సంధ్యలా వేకువ నిలిచిన జాబిలి బ్రతుకులా. చీకటి కమ్మిన సాయం సంధ్యలా వేకువ నిలిచిన జాబిలి బ్రతుకులా. మిగిలానని బ్రతుకేలని అనుకోకమ్మా.